గడప గడపకు అయోధ్య రాముని అక్షింతల పంపిణీ కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలోని 5వ వార్డు కౌన్సిలర్ పేరిక భాగ్యరెడ్డి ఆధ్వర్యంలో పాటమీది హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, కౌన్సిలర్ చిత్తారి పద్మ, జనగామ రత్నమాల, రవీందర్రావు, దొడ్డి శ్రీనివాస్, మాదిశెట్టి హేమలత, ఒగ్గోజు వెంకటేష్, దేవాలయం కోశాధికారి నిర్మల శ్రీనివాస్, పిల్లి తిరుపతి, నర్సయ్య, వెంకటరెడ్డి, పెరుమాల శేఖర్, కామిరెడ్డి పుణ్యవతి, జిల్లా వనజ, ఆషాఢపు శ్రీనివాస్ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అయోధ్య శ్రీరామ అక్షింతలు గడప గడపకు వెళ్లి వితరణ చేశారు. ఈరోజు అయోధ్య రామ మందిరంలో జరిగేటువంటి 22వ తారీఖు ఏదైతే పూజ కార్యక్రమం ఉన్నదో దాని అక్షంతలు 5వ వార్డులో ఈరోజు గౌరవ చైర్పర్సన్ ఆకుల రజిత గారు, కౌన్సిలర్ చిత్తారి పద్మ గారు, మరొక కౌన్సిలర్ రవీందర్రావు గారు, రవీందర్రావు గారు, కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్ గారు, 5వ వార్డు ప్రజలందరూ ఇక్కడ పెద్ద ఎత్తున పాల్గొని ఈ అక్షంతల కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారికి ఒక్కరికి పేరు ప్రతిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పాటిమీది హనుమాన్ దేవస్థానం నుండి మరి ఆ రాముల వారి ఆశీర్వాదము, అయోధ్య రామయ్య ఆశీర్వాదంగా మనం భావిస్తున్నాము. ఆ అక్షంతలను తీసుకొచ్చి ఇక్కడ పట్టణంలో ఊరేగింపుగా ప్రజలందరికీ గడప గడపకు ఆ అక్షంతలను పంచడం జరుగుతుంది. మరి పట్టణంలో వారి ఆశీర్వాదాన్ని గడప గడపకు అందిస్తూ అక్షంతలను పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మహిళా భక్తులకు, సోదరిమణులకు, అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్ళకు అందరికీ కూడా అయోధ్య రామయ్య ఆశీర్వాదం ఉండాలని, వారి దీవెనలు ఉంటే మనందరము చల్లగా ఉంటాము, పట్టణం అంతా సుభిక్షంగా ఉంటుందని నమ్ముతూ మరి మన కౌన్సిలర్ అయిన పేరిక భాగ్యరెడ్డి ఆధ్వర్యంలో అయోధ్యలో 22వ తారీఖు నాడు ప్రతిష్ట అయ్యే రాముల వారికి మనం అక్కడికి చేరలేకపోవడం, అక్కడి నుండి అక్షంతలు మన మీద పడయి మనం దేవుణ్ణి దర్శించుకోమనే ముందస్తు సెంట్రల్ గవర్నమెంటే కానీ ఏ ప్రభుత్వమే కానీ అయోధ్య పూజలు ఎవళ్ళైనా దేవుళ్లకు అతిథిగా కాకుండా, పార్టీలకు అతిథి కాకుండా దేవుణ్ణి మందిరంలో దేవుణ్ణి స్వీకరించాలని మనం అయోధ్యలో చేరలేకపోవడం కాబట్టి ముందస్తు ప్రతి ఊరు, ప్రతి వార్డు, ప్రతి గ్రామ పంచాయతీ రాములవారి అక్షంతలు అక్కడి నుండి వచ్చి మన వార్డుకు గడప గడపకు చేరే విధంగా చేస్తున్నాము. ఆ అక్షంతలు ప్రతి ఇంట్లో 22వ తారీఖు నాడు సాయంత్రం దేవునికి పూజ చేసి మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్లో అందరం ఆ అక్షంతలు వేసుకోవాలని కోరుకోవడం. ముందు రోజు ఇవాటి నుండి గడప గడపకైతే ఏదైతే అక్షంతలు చేరుతున్నాయో 22వ తారీఖు రాక ప్రతిరోజు పొద్దున దీపం పెట్టే వాళ్ళు ఒక 11 సార్లు, వీలైతే 21 సార్లు అనేది జై జై రామ అనేది ఒక 11 సార్లు అనడం ప్రజలు ఎవరైతే ఇంటికి అక్షంతలు పోతాయో వాళ్ళు అనాలే, చేర్చుకోవాలి, పూజ చేయాలని, ఆ పూజ మందిరంలో పెట్టుకొని పూజ చేయాలని కోరుకుంటూ, ఈరోజు శనివారం అయితే గుళ్ళో అందరు ఉంటారని, భక్తులు ఉంటారని ఉద్దేశించి మరి మా ఇంటి నుండి ఊరేగింపుగా ఆ కలశాన్ని తీసుకొచ్చి అందరికీ వితరణ చేసే భాగ్యాన్ని ఆ శ్రీరామచంద్ర ప్రభు మాకు అందించినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ అందరికీ 22వ తారీఖు రోజు మన ఇల్లును శోభాయమానంగా తీర్చిదిద్దుకొని శ్రీరామ జయరామ అనే నామాన్ని ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా అందరం స్మరిద్దాము, హిందూ ధర్మాన్ని కాపాడదాము. జై శ్రీరామ్, జై జై. ఏమో అనుకున్నాము, 500 సంవత్సరాల నుండి అందరి కష్టంతో శ్రీరాముని గుడి కట్టుకుంటున్నాం. మనము చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ 22వ తారీఖు మన ఊరును కూడా పరిశుభ్రంగా ఉంచుకొని జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అనే నినాదంతో ఊరూరా తిరుగుతూ మన దేశమంతా రాముని పేరు మారుమ్రోగాలి. విశ్వ హిందూ పరిషత్ రాధక్క గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ యావత్ దేశం అంతటికి కూడా గడప గడపకు అందిస్తున్నారు ప్రభుత్వం వారు. అందరికీ కృతజ్ఞతలు. మరియు ఈ రోజు నుండి మనం ఎవరెవరికి ఇంటికి చేరినాయో ఆ అక్షంతలను దేవుని ముందర పెట్టుకొని జై శ్రీరామ్ అని మనకు వీలైనన్ని సార్లు అనుకోవాలి. తర్వాత 22వ తారీఖు సాయంత్రం 5 దీపాలను ఇంట్లో వెలిగించుకొని అందరము మన ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటామో అందరం అక్షంతలు ఇచ్చేయి, కొన్నే ఇస్తారు, మరి వాటిలో మన ఇంట్లో అక్షంతలు కలుపుకొని
తర్వాత మన ముందు పిల్లల భవిష్యత్తు పెళ్ళిళ్ళకు వాటికి కూడా దాచుకొని ఇంట్లో ఉంచుకోవాలి. మనం ఆ రోజు తలలో వేసుకొని ఆ రామ మందిర కోరిక నెరవేరింది కాబట్టి ఆ శ్రీరామచంద్ర ప్రభు ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకు సంవత్సరాల సంఖ్యల తెంపుకొని బాలరామయ్య ఈ నెల 22న పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని భారతదేశంలోని అయోధ్య నగరంలో జరగబోతా ఉంది. ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల నుంచి కూడా హిందూ బంధువులను అలాగే భగవద్బంధువులను ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా బాలరామయ్య యొక్క అక్షంతలను ప్రతి గ్రామంలో, దేశంలోని 5 లక్షల గ్రామాల్లో ప్రతి గడప కూడా అందించాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు తలంచారు. ఆ తలంపులో భాగంగా మన హుస్నాబాద్ పట్టణానికి కూడా రావడం జరిగింది. హుస్నాబాద్ పట్టణంలోని ఇవాళ 5వ వార్డులో అలాగే 16వ వార్డులో కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. తప్పనిసరిగా 22వ తేదీ నాడు ఉదయం లేవగానే మన ఇల్లును పండగ నాడు ఎలా అయితే అలంకరిస్తామో అలాగే అలంకరించండి. దేవాలయానికి రండి. ఆ రోజు మధ్యాహ్నం అంతా మనం నేరుగా భగవంతుని చేరుకోలేకపోతున్నాం కాబట్టి లైవ్లో చూడండి. మన జన్మ ధరిస్తుంది. ఎందుకంటే 500 సంవత్సరాలలో మనం ఇవాళ జీవించిన సందర్భంలో మనం వాళ్ళ పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని చేస్తున్నాం కాబట్టి మన జన్మ ధన్యం. ఎందుకంటే రామయ్య యొక్క 500 సంవత్సరాల నిరీక్షణ అనంతరం ఈ సందర్భంగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క లైవ్ను వీక్షించండి. సాయంత్రం ప్రతి ఇంటి ముందు 5 దీపాలు మినిమం, వీలైతే ఎంతైనా పెట్టచ్చు, లేకుంటే విద్యుత్ దీపాలతో అలంకరించవచ్చు. ఎంత శోభాయమానంగా అలంకరిస్తే అది అంత శోభాయమానంగా కూడా చేసుకునే అవకాశం ఉంది. తప్పనిసరిగా ప్రతి హిందూ బంధువు కూడా దీనిలో పాల్గొని ఈ కార్యక్రమంలో మనం శ్రీరాముని యొక్క ఆశీస్సులు పొందాలని